వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఎవరికి వైకల్యం కలిగిన పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి, దీనికి గల గ్రహ వ్యవస్థలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నేటి కాలంలో చాలా జంటలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య వైకల్యం ఉన్న పిల్లలు జన్మించడం. అందులోనూ ఆటిజం అని పిలువబడే న్యూరో డెవలప్మెంటల్ పరిస్థితి ఉన్న పిల్లలు పుడుతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు దీనివల్ల తలెత్తే అనేక సమస్యలకు లోనవుతున్నారు. ఇక జాతకంలో ఎటువంటి గ్రహ వ్యవస్థ ఉంటే ఈ రకమైన లోపం ఉన్న పిల్లలు పుట్టే అవకాశం, మరియు ఈ రకమైన వ్యవస్థ ఉన్న జాతకులు పిల్లలను కనడం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాము. ముఖ్యంగా సరైన వైద్య విధానాలను అనుసరించడం మరియు సరైన సమయంలో గర్భం ధరించడం చాలా ముఖ్యం. అయితే జాతకంలో ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది అని తెలుసుకుందాము. ముఖ్యంగా పుత్రస్థానం అనే పంచమ స్థానంలో పాపగ్రహాలైన రాహువు, కేతువు, శని, కుజుడు ఉండి ఆ స్థానాన్ని ఏ శుభగ్రహము వీక్షించలేదంటే, ఈ 4 పాపగ్రహాలలో ఒకటికి మించిన పాపగ్రహాలు పంచమ స్థానంలో ఉంటే ఆటిజం వంటి వైకల్యం ఉన్న పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేతువు పంచమ స్థానంలో ఉండి కూడా శని లేదా కుజుడు చాలా క్లోజ్ డిగ్రీలలో సంబంధం కలిగి ఉంటే ఒక బిడ్డతోనే ఆపేయడం ముఖ్యం. రెండవ బిడ్డకు ఇలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక గురు భగవానుడు తీవ్రంగా స్పాయిల్ అయిన జాతకంలో ఈ ఆటిజం రుగ్మత ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురు భగవానుడు నీచం అయ్యి పాపగ్రహాలతో క్లోజ్ డిగ్రీలలో కలిసి ఉండడం లేదా రాహుకేతువులతో గ్రహణమైన ఈ విధమైన వైకల్యమున్న సంతానం జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీ లగ్నానికి పంచమాధిపతి అని ఒకరు ఉంటారు. ఈ పంచమాధిపతి నీచమై తీవ్ర పాపగ్రహాలతో పీడింపబడితే మానసిక వైకల్యమున్న పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. గురు భగవానుడు స్పాయిల్ అయినా, పంచమ స్థానంలో పాపగ్రహాలు అమరి ఉన్న, పంచమాధిపతి తీవ్ర పాపగ్రహాలతో పీడింపబడి బలహీనమైన ఇది జరుగుతుంది. దీనికి నివృత్తి పంచమ స్థానాన్ని గురు భగవానుడు వీక్షించడం, పంచమాధిపతి పరోక్ష బలాన్ని పొంది ఉండడం వల్ల నివృత్తి ఏర్పడుతుంది. సహజంగానే నేడు ఎక్కువ మంది పిల్లలను కనే వ్యవస్థ తగ్గిపోయింది. ఒక కాలంలో 5 మంది 7 మంది పిల్లలు ఉండేవారు. దాని తర్వాత 4, 3 అని తగ్గి మనమిద్దరం మనకిద్దరు అనే వ్యవస్థ ఏర్పడింది. ఇప్పుడు ఒకరుంటే చాలు అనే స్థితి ఏర్పడింది. ఆ ఒక్కరిని కనడానికి కూడా కృత్రిమ మార్గాన్ని అనుసరించే పరిస్థితులు తలెత్తాయి. కారణం మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల పురుషులలో వీర్య కణాలలో కదలిక లేకపోవడం, స్త్రీలలో అండోత్పత్తి సమస్యలు, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ సంఖ్య పెరుగుతుంది. ప్రపంచాన్ని ఇప్పుడు రాహువు కంట్రోల్ చేస్తున్నాడు. రాత్రిని పగలుగా, పగలు రాత్రిగా మార్చే శక్తి రాహువుకు ఉంది. సో ఈ విరుద్ధమైన పరిస్థితుల కారణంగా మన దేహం కూడా ప్రభావితమై ఆరోగ్యవంతమైన పిల్లల పుట్టుకలో సమస్యలు ఏర్పడడం, దానికి తోడు జాతకంలో ఈ రకమైన గ్రహ వ్యవస్థ ఉంటే, అంటే పంచమ స్థానం స్పాయిల్ కావడం, పంచమాధిపతి స్పాయిల్ కావడం, గురు భగవానుడు స్పాయిల్ కావడం వంటి వ్యవస్థ ఉంటే ఒక బిడ్డకు జన్మనివ్వడంలో జాగ్రత్తగా ఉండడం అవశ్యం. సో ఈ విధమైన వ్యవస్థ ఉన్నవారు మంచి సంతానం జన్మించాలని
కులదైవాన్ని ప్రార్థించి క్రమం తప్పకుండా పూజించాలి. తర్వాత స్త్రీలు సంతానం ఇప్పుడే వద్దని ఎక్కువ కాలం వాయిదా వేయకండి. 30 సంవత్సరాలలోపు బిడ్డ పుట్టడం మ్యాక్సిమం ఆరోగ్యం. పురుషులకు కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ వారు తమ బాధ్యతలను నిర్వర్తించాలి. ఒక బిడ్డను పెంచడానికి మరియు వాళ్ళు తమ స్వంత కాళ్లపై నిలబడడానికి కనీసం 25 సంవత్సరాల కాలం పడుతుంది. ఆ బాధ్యతను నిర్వహించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు 40 సంవత్సరాల తర్వాత బిడ్డకు జన్మనిస్తే వాళ్ళు పెద్దవాళ్ళయ్యే వరకు మీకు 65 సంవత్సరాల వయస్సు దాటుతుంది. ఇప్పుడున్న కాలంలో 50 సంవత్సరాలకు వ్యాధుల్లేని వ్యక్తులు లేరు. షుగర్, బీపీ లాంటి ఏదో ఒకదానితో జీవించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిని బలహీనమైన వ్యక్తిగా చేస్తాయి. మనం బలహీనమైన వ్యక్తులుగా మారినప్పుడు మనకు జన్మించే వారసులు మరింత బలహీనంగా ఎదుగుతారు. రాహువు ఆధిపత్యం చెలాయించే ఈ యుగంలో వైకల్యంతో జన్మించే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. పూర్వం ఏదో ఒక చోట వైకల్యమున్న పిల్లలు కనిపించేవారు. ఇప్పుడు 100 మంది పిల్లల్లో 2 ఇలా పుడుతున్నారు. కాబట్టి జాతకంలో ఇటువంటి వ్యవస్థ ఉంటే కులదైవ ఆశీస్సులు పొందాలి. సరైన సమయంలో సంతానం కలగాలి. పంచమ స్థానం తీవ్రంగా స్పాయిల్ అయి ఉంటే, ఒక బిడ్డ ఆరోగ్యంగా జన్మించినట్లయితే రెండవ బిడ్డను కనాలని ఆశ పడకండి. ఇది కూడా ఒక మంచి పరిష్కార మార్గం. మంచి ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించడం మన కర్తవ్యం అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.